నా దురదృష్ట సోదర సోదరీమణులారా, 10 సంవత్సరాల మన ఉద్యమాన్ని సింహావలోకనం చేసుకుంటే భవిష్యత్తు అంధకారంగా ఉంది. చాలు, మనమే మూగ జంతువులం కాం. ఈ వైషమ్యాలకు ఘాతుకాలకు చరమగీతం పాడే సమయం ఆసన్నమయ్యింది. మనకు తగిలించిన ఈ కులాల సంకెళ్లను తెంచుకుందాం. ఈ సామాజిక చెరసాలను ధ్వంసం చేద్దాం. సమాన హోదాను, సమాన అవకాశాలను కల్పించే కొత్త మతాన్ని ఎన్నుకుందాం. దురదృష్టవశాత్తు నేను హిందూ అస్పృశ్యుడిగా పుట్టాను. దాని కాదని చెప్పే హక్కు నాకు లేదు. కానీ ఈ హేయమైన పరిస్థితుల్లో జీవించడాన్ని కాదని తిరస్కరించే హక్కు నాకుంది. నేను పుట్టుకతో హిందువునైనా ఈ రోజు ప్రమాణం చేస్తున్నాను, నేను ఖచ్చితంగా హిందువుగా చావను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తెల్ల ప్యాంటు నల్ల కోటు వేసుకొని ప్రపంచంలో ఎవడు చదవనంత చదువు చదివి మహానుభావుడు. ఆయన నిలబటానికి ఆకాశం సరిపోదు, ఆయన నిలవటానికి భూమి సరిపోదు. విశ్వమానవుడుగా అవతరించిన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు చెప్తే కదిలిపోతున్నారు. పార్లమెంట్ ఎవరిది? బాబాసాహెబ్ అంబేద్కర్ది. ఈ దేశానికి 3 రంగుల జెండా ఇచ్చింది ఎవరు? దానికి ధర్మచక్రాన్ని అద్దింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగం రాసింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ని పక్కన పెడితే ఈ దేశమే ఒక మనువాద దేశం, ఇక పనికి మాలిన దేశం ఇది. మిత్రులారా, హరించి వేయబడ్డ హక్కుల్ని భిక్షమెత్తి కానీ ప్రాధేయపడి కానీ సాధించలేం. నిరంతర పోరాటాల ద్వారానే సాధిస్తాము, నిరంతర త్యాగాల వల్లనే సాధిస్తామని చెప్పేసి తన జీవితాన్ని మొత్తం పోరాటానికి అంకితం చేసి తన జీవితం మొత్తం త్యాగం చేసిన ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, బీసీల కోసం, సబ్బండ వర్గాల కోసం ఆఖరి శ్వాస వరకు పోరాడినటువంటి గొప్ప నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, సోదర భావంతో కూడినటువంటి సమాజ స్థాపన జరగాలని చెప్పేసి మనమందరం కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి జై భీమ్, జై భారత్. జై భీమ్. కూల్చిన అవమానాలు ఎన్నెన్నో చేసిన మీ నీచత్వానికి నిదర్శనాలురా, మీ అహానికి ఆనవాళ్ళురా. అంబేద్కరుడి గౌరవాన్ని ఎవరు తగ్గించలేరురా. ఆకాశంపై ఉమ్మేస్తే మీపైనే పడుతుందని తెలుసుకోండిరా. నిప్పుతో చెలగాటం వద్దురా, ఆ మంటల్లో మసైపోతారురా. రాజ్యాంగం రాసిందెవరురా? అంబేద్కర్ కాకుంటే ఇంకెవరురా? మనకు మనిషిగా బతికే స్వేచ్ఛ కల్పించిందెవరురా? అంటరానితనం రూపుమాపిన ఘనత ఎవరిదిరా? ఓటు హక్కు లేకపోతే మనం పశువుల కన్నా హీనంరా. మహిళా బిల్లు కోసం మంత్రి పదవినే త్యజించేరా. సామాజిక ఆర్థిక సాధికారత అందించిన మాన్యుడురా. హక్కులిచ్చిన అంబేద్కరుపై బురద జల్లుడేందిరా. విష ప్రచారం ఆపకుంటెరా, ద్రోహులుగా మిగిలిపోతారురా.
సొంత బిడ్డలనే బలిపెట్టిన త్యాగశీలిరా అది అంతులేని ఆవేదన ఆ దుఃఖం అనంతమురా గుండెలను బాధ పిండేస్తున్న సమరాన్ని తాను వీడలేదురా తన పిల్లలే రాలిపోయినా మన కోసమే ఆ పోరు సాగించెరా నేటి మన స్వేచ్ఛ వెనుక అంబేద్కర్ కార్చిన కన్నీరు దాగేరా కొవ్వొత్తిలా తాను కరిగి మన జీవితాల్లో వెలుగు నింపెరా తల్లి రమాబాయి తోడుతోనే ఆశయాలు సాధించెరా మన దేశం ఆ త్యాగాల పునాదులపై నిర్మితమాయరా జాతీయ పతాకంపై అశోక ధర్మ చక్రం ఆయన మేధాశక్తేరా నాలుగు సింహాల మన రాజముద్ర ఆయన దార్శనికతేరా అంబేద్కర్ లేకుంటే మనమంతా చీకట్లో మగ్గిపోయే వాళ్ళంరా అక్షర జ్ఞానంతో పాటు హక్కులకు దూరంగా ఉండే వాళ్ళంరా నిప్పుకు తుప్పు పట్టదురా నిజాలను మీరు మార్చలేరురా మనువాద కట్టు కథలు నమ్మొద్దురా నమ్మి మోసపోవద్దురా నిజం తెలుసుకోరా సమాజ నిర్మాణం కోసం